హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి ఏఈ ఎగ్జామ్ సంబంధించి జనరల్ స్టడీస్ టాప్ 500 ఎంసీక్యూస్ మారుతాను మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ మనము ఇండియన్ పాలిటీని స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి 50 క్వశ్చన్స్ అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. మనకి స్టార్టింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్, ఇలాంటి యాక్ట్స్, క్రౌన్ రూల్ కానీ, ఇండియా యాక్ట్స్, తర్వాత మనకి ప్రియాంబుల్లోంచి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనము వీలైనంత క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటూ, అంటే ఒక్కొక్క దాని ద్వారా 2-3 బిట్స్ ఎక్స్ట్రా కవర్ అయ్యేటట్టుగానే మనము ట్రై చేస్తూనే ఉన్నాము. సో ఈరోజు మనము నెక్స్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ని స్టార్ట్ చేసుకుందాము. ఇది కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా ఎక్కువ పార్ట్స్, ఎక్కువ క్లాసెస్ సపరేట్గా మనము కంప్లీట్ చేసేదానికి ట్రై చేద్దాము తొందరగానే. ఎందుకంటే మనకి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా మోడర్న్ ఇండియా హిస్టరీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా ఈజ్ ఏ, ఆర్టికల్ 1 అంటే ఫస్ట్ స్టార్టింగ్, దాని ప్రకారము ఇండియా అనేది కింద ఇవ్వబడినటువంటి ఏంటిది అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్, అండ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్సా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో దీనికి ఆన్సర్ అందరికి తెలిసే ఉంటుంది, యూనియన్ ఆఫ్ స్టేట్స్. దీనికి ఈ బి ఆప్షన్కి కొంచెం మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన కాన్స్టిట్యూషన్లో భారత్, ఇండియా దట్ ఈజ్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పారు కానీ ఫెడరేషన్ అని చెప్పలేదు. సో అది చాలా బాగా, అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ ఏ న్యూ స్టేట్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఆర్టికల్స్ 1, 2, 3, 4లో ఏ ఆర్టికల్కి ఇండియన్ పార్లమెంటుకి ఒక పవర్ ఉంది, ఆ పవర్ ప్రకారము కొత్త స్టేట్స్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్. మనం స్పెసిఫిక్గా ఏపీ రిలేటెడ్గా మనందరికి తెలిసిందే, పార్టీషన్ అంతా కూడా జరిగింది కాబట్టి. సో దీనికి ఆన్సరు ఆర్టికల్ 3 అంటే సి ఆప్షను. ఆర్టికల్ 3 పార్లమెంట్కి పవర్ ఇస్తుంది టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ యునైటింగ్ 2 or more స్టేట్స్, లేదంటే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేటు, డిమినిష్ ద ఏరియా, ఆల్టర్ ద బౌండరీసు, ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేటు. సో ఈ మొత్తం అన్ని ప్రొవిజన్స్ కూడా మనకి ఆర్టికల్ 3లోనే సపరేట్ క్లాజెస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బిల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ స్టేట్ ఇన్ ఇండియా మస్ట్ బి పాస్డ్ బై. ఇందాక చెప్పినట్టు ఆ బిల్లు ఎంత మెజారిటీతో ఏ రకంగా పాస్ అవ్వాలి. మెజారిటీస్లో రకరకాలు ఉన్నాయి, మీ అందరికి తెలిసే ఉంటుంది. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ అని ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ కొంచెంసేపు గ్యాప్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి ఏంటని. సింపుల్ మెజారిటీ బై నాట్ లెస్ దెన్ 2/3 స్టేట్స్ రాటిఫికేషను, సెకండ్ సింపుల్ మెజారిటీ, తర్వాత 2/3, తర్వాత స్టేట్, 2 కూడా స్టేట్ కాన్సెంట్ కూడా ఉండేటట్టుగా ఫోర్త్ ఆప్షన్ డి ఉంది, అంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఉంది. సో ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ ఆన్సర్ కనుక తెలిస్తే అవునా అని అనుకుంటాం మనం, ఎందుకంటే ఆన్సరు 2 సింపుల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంటు. సింపుల్ మెజారిటీ అంటే ఇది ఒక ఆర్డినరీ లానే మనము అనుకొని చేయాలి. దానికి స్టేట్స్కి కన్సెంట్, స్టేట్ యొక్క రాటిఫికేషన్ ఏం అవసరం లేదన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆ టైంలో కూడా మీకు రియల్గా క్లారిటీగా డైరెక్ట్గా కూడా మీకు అర్థమై ఉంటుంది 14 ఆ టైంలో. బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఢిల్లీ వాజ్ గివెన్ ద స్పెషల్ స్టేటస్, ద స్టేటస్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ రీజన్, ఎన్సిఆర్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడుగున్నారు. 67, 69, 68, 70. సో ఆన్సర్ బి, 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు 1992. సో దీని ద్వారా మనకి 239AA, 239AB ఈ 2 ఆర్టికల్స్ని మనకి తీసుకురావడం జరిగింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ,
ప్లస్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్కి లెఫ్టినెంట్ గవర్నర్ అని పేరు పెట్టుకొని మనకు ఉంటారు అని చెప్పి కూడా మనకు ఆ ఆర్టికల్స్లో ఇవ్వడం జరిగింది. 5th క్వశ్చన్, సిక్కిం బికేమ్ ఏ స్టేట్ ఆఫ్ ఇండియా. సిక్కిం ఇండియాలో ఎప్పుడు భాగమైంది, ఒక స్టేట్గా ఎప్పుడు భాగమైంది, ఏ అమెండ్మెంట్ ద్వారా అని కనుక చూస్తే 30, 32, 36, 40. సో దీనికి ఆన్సరు 36th అమెండ్మెంటు. ఇయర్ కనుక మనం చూసుకుంటే 1975. సో దీని ద్వారా మనకి 371F అనే ఒక ఆర్టికల్, ఒక ప్రొవిజన్ని మనం వాళ్ళకు సపరేట్గా తీసుకురావడం జరిగింది సిక్కింకు సంబంధించి. ద కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా మొత్తంలో కూడా మెయిన్ ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి స్టేట్స్ కానీ, ఏ నది, ఏ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కావేరీ వాటర్ డిస్ప్యూట్ సంబంధించి మనం చూసుకుంటే ఆప్షన్స్ ఒకసారి మీరే చూసుకోండి. సో కావేరీ మెయిన్గా మనకి కర్ణాటక, తమిళనాడు అందరికి తెలిసిందే. తర్వాత పుదుచ్చేరి, కేరళ, దీనికి సంబంధించి కావేరీ వాటర్ డిస్ప్యూట్ మనకి ఉంది. నెక్స్ట్, ద స్టేట్స్ వర్ రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్. స్టేట్ రీఆర్గనైజేషన్కి సంబంధించి రకరకాల కమిషన్స్ మనకి దార్ కమిషను, జేవీపీ కమిషను, ఫజాలీ కమిషను, ఇట్లా రకరకాల కమిషన్స్ మనకి వేసినట్టుగానే అందరికి కూడా తెలుసు. లాస్ట్కి మనకి ఏ సంవత్సరంలో స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగినది, 56, 60, 62, 73. సో ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1956. విచ్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ లూజింగ్ ఇండియన్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్షిప్కి సంబంధించి మనకి ఖచ్చితంగా ఏ ఆర్టికల్స్ ఇండియన్ సిటిజన్షిప్కి సంబంధించినవి ఎలాగ వదిలేసుకునేదానికి అవకాశం ఉంది, ఈ ఎన్ని సంవత్సరాలు న్యాచురలైజేషన్ ద్వారా పొందేదానికి అవకాశం ఉంది, ఇట్లా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ లూజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లూజ్ చేసుకోవాలనుకుంటే ఎలాగా, రెనౌన్సియేషను, టర్మినేషను, డిప్రవేషను, ఈ మూడిట్లో మనకి ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 2, 3, ఆల్ ఆఫ్ ద బోనా, నన్ ఆఫ్ ద బోనా. సో దీనికి ఆన్సరు ఆల్ ఆఫ్ ద బో, సి. అంటే ఈ మూడిటి ద్వారా మనము మన యొక్క పౌరసత్వాన్ని కోల్పోగలుగుతాము. రెనౌన్సియేషన్ అంటే ఒక డిక్లరేషన్ ఇచ్చి మనము ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేసుకోవచ్చు. బై టర్మినేషన్ అంటే వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ను మనం పొందితే ఆటోమేటిక్గా మనము ఇండియాది కోల్పోతాము. బై డిప్రవేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా నువ్వు తేడాగా డిఫరెంట్గా చేసినప్పుడు, డిస్లాయల్గా ఉన్నప్పుడు ఆ టైమ్స్లో నీ యొక్క సిటిజన్షిప్ని అది తీసేసుకుంటుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి ఆల్ ఆఫ్ ద బో ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండిషన్ ఫర్ బికమింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో సిటిజన్షిప్ వచ్చేదానికి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది ముందుగా మనము క్వశ్చన్ ఒకసారి చూస్తే దాని తర్వాత తెలుస్తుంది. బై బర్త్, అక్వైరింగ్ ప్రాపర్టీ, డిసెంటు, న్యాచురలైజేషను. సో ఆబ్వియస్గా ఆన్సర్ మనం చూసుకుంటే అక్వైరింగ్ ప్రాపర్టీ. సో అక్వైరింగ్ ప్రాపర్టీ అక్వైర్ చేయడం ద్వారా మనకి సిటిజన్షిప్ ఎలా వస్తుంది? సో ఆబ్వియస్లీ దట్ ఈజ్ రాంగ్. మనకి మొత్తము బై బర్త్తో ఒకటి ఉంటుంది, తర్వాత బై డిసెంటు, బై రిజిస్ట్రేషను, బై న్యాచురలైజేషను, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, అంటే వేరే టెరిటరీస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరిని పొందాము. సో ఆ టైంలో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన సిటిజన్స్ అయినట్టుగా, అట్లా ఆ టైపుగా. సో టోటల్ మనకి ఈ 5 టైప్స్ రకంగా మనము సిటిజన్షిప్ని పొందేదానికి అవకాశం ఉంది. దాంట్లో అక్వైరింగ్ ప్రాపర్టీ అనేది లేదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. టు అక్వైర్ సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇమీడియట్లీ బిఫోర్ మేకింగ్ అన్ అప్లికేషన్. ఇందాక చెప్పిన దాంట్లో ఒక ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ద్వారా నువ్వు సిటిజన్షిప్ పొందాలి అనుకుంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసే టయానికి ఎన్ని సంవత్సరాల ముందు ఇమీడియట్గా నువ్వు ఇండియాలో నివసిస్తూ ఉండాలి అనేది క్వశ్చను. సో 1 year, 2 year, 4 years, 5 years. సో ఆన్సరు 5 years. In the Constitution of India, Article 5 to 11 deals with Articles 5 to 11 deals with
యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. సో ఆన్సర్ బి, సిటిజన్షిప్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫండమెంటల్ రైట్స్, ప్రెసిడెంటు, డిపిఎస్పి ఇలాంటి వాటి నుంచి అడిగేదానికి మనకు అవకాశం ఎక్కువ ఉంది. ఫండమెంటల్ రైట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్టు కూడా మనకి ఎంత ట్విస్టెడ్గా అడిగేదానికి అవకాశం ఉందో అంత ట్విస్టెడ్గా మనం గట్టిగా చదువుకొని పోవాలి, డీప్గా చదువుకొని పోవాలి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫైబుల్, నాన్ జస్టిఫైబుల్, ఫ్లెక్సిబుల్, రిజిడ్. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫైబుల్. అంటే జస్టిస్ని మనం పొందేదానికి అవకాశం ఉంది. మనకు గనక డిప్రవ్ అయితే ఎవరి ద్వారా అయినా మనము ఆ రైట్స్ని పొందలేకపోయినప్పుడుగా మనం కోర్ట్స్ని ఆశ్రయించవచ్చు. రిట్ పిటిషన్స్ వేసుకొని మనము కోర్టు దగ్గరికి పోవచ్చు. అవన్నీ కూడా మనం తర్వాత రిట్ పిటిషన్కి సంబంధించి ఆర్టికల్స్ ఏంటి, ఏమేమి టైప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్వశ్చన్స్ ఫార్మాట్లో మనకి నెక్స్ట్ వస్తాయి. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్లో వీటిల్లో ఇవ్వబడింది? 19-22, 16-19, 17-20, 18-21. సో ఆన్సర్ ఏ, 19-22. సో టోటల్ మనం ఆర్టికల్స్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కనుక చూసుకుంటే మొత్తం ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి మనం చాలా చాలా కేర్ఫుల్గా వర్డ్ టు వర్డ్ మనం చదువుకోవడం చాలా ఇంపార్టెంటు. 19 వచ్చి టోటల్ 6 రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ ఇవన్నీ ఉంటాయి. 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ కన్వెక్షన్ ఆఫ్ అఫెన్సెస్, పర్సనల్ లిబర్టీ 21, 21A రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషను. తర్వాత 22లో మనకి అరెస్టు, డిటెన్షను ఇట్లాంటి కొన్ని కేసెస్లో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎరాడికేట్స్ అన్టచబిలిటీ అండ్ ప్రొహిబిట్స్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫామ్? అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిర్మూలించేటువంటి ఆర్టికల్ ఏది అనేది మనకి క్వశ్చను. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఆర్టికల్ 17. Which article of the Constitution of India is related with freedom of press? Freedom of press 19, 20, 21, 22. సో ఆర్టికల్ 19లోనే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా వస్తుంది. ఇందాక చెప్పాం కదా టోటల్ 6 రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 19లో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషను, అసెంబ్లీ, అసోసియేషను, అలానే మనకి మూమెంటు, రెసిడెన్సు, ప్రొఫెషను ఇవన్నీ కూడా మనకి రైట్స్ ఉన్నాయి 19th ఆర్టికల్ ప్రకారము. ఆర్టికల్ 25 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ టు, ఆర్టికల్ 25 దేనికి సంబంధించింది? రైట్ టు ఈక్వాలిటీ, ప్రాపర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీసు. సో ఆన్సరు సి, ఆర్టికల్ 25 ప్రకారం మనకి ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ పొసెషను, ప్రొఫెషను, ప్రాక్టీసు, ప్రాపగేషను, 3 Pలు: ప్రొఫెషను, ప్రాక్టీసు, ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 32 ద్వారా మనము ఏ ఆర్టికల్స్ని మనము ఎన్ఫోర్స్ చేసేదానికి అవకాశం ఉంది? అసలు ఆర్టికల్ 32 అంటే ఏంటంటే మనం చూసుకోవాలి ముందు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీసు. సో దాని ద్వారా మనకి ఆ 32 అంటే ఏం లేదు, రిట్ పిటిషన్స్, రిట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనకి తర్వాత వస్తాయి క్వశ్చన్స్ ఫార్మాట్లో. సో దీని ద్వారా మనము ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసేదానికి అవకాశం ఉంది. అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? భారతదేశంలో ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల యొక్క గార్డియన్ ఎవరుగా మనం పరిగణించవచ్చు? పార్లమెంటు, ప్రెసిడెంటు, సుప్రీంకోర్టు, క్యాబినెట్. ఆన్సరు సుప్రీంకోర్టు. ఇందాక చెప్పాము రిట్స్ ఇవన్నీ కూడా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై ఏ హైకోర్టు టు సెక్యూర్ ద లిబర్టీ ఆఫ్ ఇండివిజువల్? టు సెక్యూర్ ద లిబర్టీ ఆఫ్ ఇండివిజువల్ని కాపాడే దానికోసము ఏ ఆర్టికల్ని మనము యూజ్ చేసేదానికి అవకాశం ఉంది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? మ్యాండమసు, కో వారంటో, హెబియస్ కార్పసు,
ప్రొహిబిషను. సో ఆన్సరు హెబియస్ కార్పస్. ఇది మనకి ఫస్ట్ వ్రిట్, అంటే మనకి ఇవ్వబడినటువంటి నోట్స్లో కానీ బుక్లో కానీ ఫస్ట్ వ్రిట్ ఇదే చెప్తారు మనకి. దాని మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఎవరినైతే నువ్వు కేసు ఇట్లా పెట్టి మీరు ఏమన్నా ఇది చేసినారో వాళ్ళని ప్రవేశపెట్టాలి కోర్టు ముందు అనేది వస్తుంది మనకి. ఇట్ కెన్ బి ఇష్యూడ్ అగైనెస్ట్ బోత్ పబ్లిక్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. 20th క్వశ్చన్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ పార్లమెంట్ గాట్ ద రైట్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసేదానికి కూడాకు పార్లమెంట్కి ఏ కేసు ద్వారా మనకి ఇవ్వబడిందంటే కేశవానంద భారతి కేసు, రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు, గోలక్నాథ్, సజ్జన్ సింగ్. సో ఆన్సర్ కేశవానంద భారతి కేసు 1973. అందరికి కూడా తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ అనే లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక ఐడియాని వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చినటువంటి దీని ద్వారా మనకు వచ్చాయి ఈ కేసు ద్వారానే. బై విచ్ అమెండ్మెంట్ రైట్ టు ప్రాపర్టీ వాజ్ అబాలిష్డ్. రైట్ టు ప్రాపర్టీ ఒకప్పుడు మనకి అది ఫండమెంటల్ రైటు, తర్వాత దాన్ని అబాలిష్ చేశారు. ఏ ఆర్టికల్, ఏ అమెండ్మెంట్ ద్వారా? 24, 44, 25, 42. సో 44th అమెండ్మెంటు 1978 ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్గా తొలగించి మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ జస్ట్ మామూలుగా పెట్టేసి 300A అని దాంట్లో ఈ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీని మనకి ఇమర్స్ చేయడం జరిగినది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 16, 15, 14, 13. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినవి 14 to 18 ఉంటాయి. దాంట్లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనం చూసుకుంటే 14th ఆర్టికల్ సి. సో మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆల్సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కూడా మనకి 14th ఆర్టికల్ ద్వారానే మనకి వస్తుంది. దాని ద్వారా మనకి రూల్ ఆఫ్ లా అని రకరకాల ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మనకి డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో. 23rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ కాన్ఫర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అవైలబుల్ టు నాన్ సిటిజన్స్. మనకి మనం చదువుతున్నటువంటి నోట్స్లో కానీ ఎక్కడైనా కానీ సపరేట్గా కాలమ్స్ మెన్షన్ చేస్తారు, సిటిజన్స్కి ఏది అవైలబుల్ ఉంది, లేదంటే జనరల్ మామూలుగా ఏలియన్స్ అంటారు కదా మామూలుగా, అంటే అవుట్ సైడ్ పర్సన్స్, నాన్ సిటిజన్స్, వాళ్ళకి ఏది అవైలబిలిటీలో ఉంది అనేది మనకి మెన్షన్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మూవ్మెంట్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్, ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ. మనము ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేది వీళ్ళకి ఇస్తే అదేం ఉండదు కదా. సో అట్లనే మూవ్ అండ్ సెటిల్ ఓకే, బట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఉంటుంది. ఆన్సర్ మనకి బోత్ అవైలబుల్ టు నాన్ సిటిజన్స్ ఆల్సో. నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్. అంటే ఒకే క్రైమ్ చేయడం ద్వారా 2 3 సార్లు శిక్ష ఒకే క్రైమ్కి పడకూడదు అనేటటువంటి ఆర్టికల్ ఒక రైట్ దేని కింద ఉంది? ఆర్టికల్ 19, 20, 21, 22. సో ఆన్సరు ఆర్టికల్ 20. ఆర్టికల్ 20లో మనకి రకరకాలుగా ఉంటాయి. అంటే అరెస్ట్ చేసిన తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ కొన్ని స్పెసిఫైడ్ అవర్స్లో కోర్టు ముందు ప్రవేశపెట్టడము, తర్వాత ఇంకా ఈ అరెస్ట్ డిటెన్షన్కి సంబంధించి ఫోర్స్ చేసి మన ఏలుముద్రలు స్పెసిమెన్స్ తీసుకోకుండా ఉండడము, ఇటువంటివి కూడా అన్నీ. అలానే మనల్ని ఫోర్స్ చేయకూడదు, మన కేసుకు మనల్ని విట్నెస్గా సెల్ఫ్ విట్నెస్గా పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఫోర్స్ చేయకూడదు అనేవి మనకు చాలా ఉంటాయి దాంట్లో. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్ట్రిన్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఇంక్లూడెడ్? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏ ఆర్టికల్ ద్వారా మనకి ఏ ఆర్టికల్లో ఇంక్లూడ్ చేయబడింది? సో ఆర్టికల్స్ 11, 16, 21, 26.
సో మనం దీనికి ఆన్సర్ కనుక చూసుకుంటే సి అంటే 21 ఆర్టికల్లో మనకి డ్యూ ప్రాసెస్ ఈజ్ ద లా అనే దాని ప్రకారం మనం చూసుకుంటే నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనేది ఆర్టికల్ 21 కింద మనకి ఇవ్వడం జరిగింది. సో పార్ట్ 3 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఫండమెంటల్ రైట్స్, సిటిజన్షిప్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ సంబంధించి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ మొత్తం కూడా మనం కవర్ చేసేసాము. చిన్న ఏమైనా కవర్ చేయకపోయినా వాటిని ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనము ఎక్స్ట్రా బిట్స్ అంటే ఒక అమెండ్మెంట్ ఏమైనా వస్తే అది ఏ ఇయర్లో వచ్చింది, దాని ద్వారా ఏమేమి యాడ్ చేశారు, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు సపరేట్గా నోట్స్ పెట్టుకొని రాసుకుంటే చాలా బెటరు. ఏమైనా మిస్టేక్ పడినట్టువైనా రాసుకుంటే మీకు చాలా రివిజన్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది. సో ఎనీవే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము క్లాస్ ఎప్పుడు పెట్టగానే అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. సో దెన్ యూ కెన్ వాచ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరూ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుతున్నాము. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమన్నా రెగ్యులర్గా అప్డేట్స్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమన్నా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.